రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సంజయ్కి నేను సూచన చేస్తున్నాను. ఆయనే స్వయంగా తీసుకొచ్చి కొడుకుని అప్పగించాలి అని కూడా అన్నాడు. అది కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక నేరస్తుడు తండ్రికి అప్పీల్ చేయడం ఏంటి? ఎందుకంటే ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. పోక్సోలో అని కాదు, అన్ని కేసుల్లో కూడా తల్లిదండ్రులకి మనం అప్పీల్ చేస్తామా? మీరు తీసుకొచ్చి మీ కొడుకుని అప్పగించండి అని పోలీసులు వెళ్ళి పట్టుకుంటారా? కాబట్టి ఇది విచిత్రంగా అనిపించింది. ఇక్కడేదో కుమ్మక్క జరుగుతుందని అందరూ కూడా అనుకున్నారు. సో, బాగా ఇటు రేవంత్ రెడ్డి మీద నెగటివిటీ వచ్చింది. ఇటు బండి సంజయ్‌కి కూడా బాగా నెగటివిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో బెయిల్ ఎప్పుడైతే ఇవ్వలేదో అతనికి అరెస్టు నుంచి కూడా రక్షణ కోర్టు ఇవ్వలేదు. అట్లాగే విచారణకు కూడా రాలేదు. కాబట్టి నిన్న లుకౌట్ నోటీసులు జారీ చేశారు పేటపల్లి షేరాబాద్ పోలీసులు. అంటే లుకౌట్ నోటీసులు అంటే దేశాన్ని దాటిపోకుండా అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో, అలాగే జారీ చేసి నిన్నంతా కూడా వెతకడం మొదలుపెట్టాడు. ఇటు కరీంనగర్లో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వెతికారు. అలాగే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు ఇళ్లలో వెతకడం మొదలుపెట్టాడు. దీంతో నిన్న ఈవినింగ్ మేడ్చర్ల మేజిస్ట్రేట్ దగ్గరికి ఈ బాధితురాలను తీసుకెళ్లారు. వాళ్ళ తల్లిని తీసుకెళ్లారు. వాళ్ళిద్దరి దగ్గర దాదాపు 40 నుంచి గంట సేపు వాంగ్మూలాన్ని బిఎన్ఎస్ఎస్ 183 అంటారు. ఇంతకుముందు సిఆర్పిసి 164 ఉండేది. దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 183వ సెక్షన్ ప్రకారం వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసుకున్నారు. సో, దాని తర్వాత 8:30 ప్రాంతంలో ఇతన్ని నార్సింగ్ దగ్గర అప్పా జంక్షన్ అంటారు, పోలీస్ అకాడమీ జంక్షన్ దగ్గర పట్టుకున్నామని రమేష్ సైబరాబాద్ సిపి ఆయన ప్రకటించారు. కానీ బండి సంజయ్ ఒక ట్వీట్ చేశాడు, అరెస్టు కాలేదు, నేనే చట్టానికి గౌరవించి నేనే సరెండర్ చేయించాను అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. సో, లాయర్లు కూడా కరుణాసాగర్ వీళ్ళ లాయరు ఆయన కూడా లేదు, నేను ఇంకొక లాయర్ కలిసి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మేమే సరెండర్ చేయించాం అన్నారు. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియో కూడా తీశారు. ఇతను హుడీ వేసుకొని మాస్క్ కట్టుకొని ఉన్నాడు భగీరథ్, లాయర్లు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి తీసుకెళ్ళి అప్పగించారు. 4 కార్ల కాన్వాయ్తో వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ పోలీసులేమో ఇది అఫిషియల్గా మేమే అరెస్ట్ చేశాము, అతను ఎస్కేప్ అవుతుంటని చెప్తున్నారు. ఇక్కడ ఎవరి వాదన కోర్టులో నిలుస్తుంది అనేది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అరెస్టు చేసినప్పుడు ఏంటంటే అతను తప్పించుకొని వెళ్తున్నాడు, చట్టం నుంచి తప్పించుకుంటున్నాడు కాబట్టి అది సీరియస్గానే పరిగణిస్తుంది కోర్టు. అట్లా కాకుండా తానే వచ్చి సరెండర్ అయితే కొంతవరకు అతనికి కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా బండి సంజయ్ ఇప్పుడు చట్టం గుర్తుకొచ్చిందా, 9 రోజులుగా గుర్తుకు రాలేదా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న అనుమానాలు. అతను మొదటే కానీ సరెండర్ చేయించుంటే చాలా మంచి, దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు వచ్చుండేది. కానీ ఇన్ని జరిగి లుకౌట్ నోటీసులు జరిగినాక ఇప్పుడు వచ్చి సరెండర్ చేశానని చెప్తే దానికి పెద్ద విలువ లేదు. దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే మాకు లాయర్లు సలహా ఇచ్చారు బెయిల్ వస్తుందని, అందుకనే మేము సరెండర్ చేయలేదు. ఇదే మాట అందరూ చెప్తారు. అందరూ కూడా చట్టానికి బెయిల్ వస్తుంది కాబట్టి మేము ఎస్కేప్ అవుతామని అందరూ చెప్తారు. మరి అటువంటి వెసులుబాటు ఉందా చట్టంలో? లేదు. లేనప్పుడు అతను ముందే అప్పగించి ఉండాలి, అరెస్ట్కి దోహదం చేసి ఉండాలి. అతను దాచిపెట్టినట్టే కదా, దాచిపెట్టినప్పుడు అది కూడా క్రైమ్ అవుతుంది. యాక్చువల్గా ఒక క్రిమినల్కి ఆశ్రయం ఇచ్చి క్రిమినల్ని చట్టం నుంచి తప్పించి దాచిపెట్టడం కూడా క్రైమ్ అవుతుంది. అంటే ఒక దేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి తన కొడుకు విషయంలో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ అన్న చర్చ విస్తృతంగా అయితే జరిగింది. ఏదేమైనా పౌర సమాజం ఒత్తిడి, బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడి, ఉద్యమాలు, వీటి వల్ల అనివార్యంగా బండి భగీరథ్ అరెస్టు అవసరం ఏర్పడింది. అరెస్టు చేశారు. సో, అరెస్టు చేశారంటే వీళ్ళే వెళ్ళి సరెండర్ అయిన బండి సంజయ్ చెప్పిందే ఇక్కడ కరెక్ట్. మనకు ఆ విజువల్స్ అర్థమవుతుంది. మామూలుగానే పోలీసులు ఇలాగే బిహేవ్ చేస్తుంటారు. వెళ్ళి మనం సరెండర్ అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర పట్టుకున్నట్టుగానే చెప్తుంటారు. అది జనరల్గా ప్రాక్టీసు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నారంటే వాళ్ళకి కొంత క్రెడిట్ వస్తుంది, వీళ్ళే సరెండర్ అయ్యానంటే పోలీసులకు క్రెడిట్ రాదు. సో, ఇదంతా కూడా ఒక డ్రామాగా నడిచింది. ఇంకా విధిలేని పరిస్థితుల్లోనే అతను సరెండర్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. బండి సంజయ్ కూడా 9 రోజుల తర్వాత మాత్రం అతనికి చట్టం ఇవన్నీ గుర్తొచ్చాయి.
అంతవరకు గుర్తు రాలేదు. అట్లాగే ఈ గవర్నమెంట్ వ్యవహరించింది కూడా మామూలు ఆ, ఆ, నేరస్తుల విషయంలో, మామూలు నిందితుల విషయంలో వ్యవహరించినట్టుగా కాకుండా ఇక్కడ ప్రత్యేకమైన బండి సంజయ్కి వెసులుబాటు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు.